ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2వ వచనం. అతడు నీటి కాలయోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతి సఫలమగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన జీవితాలు నీటి కాలయోర నాటబడాలంటే మనం ఏం చేయాలి? మనం దేవుడి దగ్గర మన జీవితాన్ని సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలి. యేసు క్రీస్తు వారు మన జీవితాన్ని నీటి కాలువలు అంటే నీళ్ళు అంటే దేనికి సాదృశ్యం? నీళ్ళు ఒక చెట్టు దగ్గర నీళ్లు ఉంటే చెట్టుకి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటే ఆ చెట్టు ఎండిపోకుండా ఆ చెట్టుకి ఎంత నీరు అవసరమో అంత నీరు ఆ చెట్టు దగ్గర ఉంటే ఆ చెట్టు చనిపోదండి. దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు యేసు క్రీస్తు వారై ఉన్నారు. ఆయన నిన్ను నీటి కాలువ నాటుబడిన మన జీవితాలు ఆకు వాడకుండా అంటే కొన్ని నీటికి ఏ చెట్టు అయినా దూరంగా ఉంటే ఈ ఆకులు వాడిపోతాయండి. మన జీవితాలు వాడిపోకుండా యేసు క్రీస్తు వారి పరిశుద్ధపరచాలి. ఇతని జీవితం పరిశుద్ధంగా ఉండాలి, ఇతను నా బిడ్డగా ఉండాలని యేసు క్రీస్తు వారు ఎంతగా ఆశపడుతున్నారు. అయితే మన ఆశలు దేవుడు తీరుస్తున్నాడు, మనం దేవుని ఆశ తీరుస్తున్నామా? దేవుని ఆశ ఏం లేదండి, మనము పరిశుద్ధంగా జీవించాలి, అది మొదటి ఆశ. రెండో ఆశ ఏంటంటే మనము పరిశుద్ధంగా జీవించేదే కాకుండా మనం ఇతరులకు చెప్పాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి అని యేసు క్రీస్తు వారు సెలవిచ్చారు. మనం సువార్తని ప్రకటించాలి. మనము వాళ్ళతో కాకెమ్మ ముచ్చట్లు పెట్టుకుంటారు, వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్తారు, వీళ్ళొట్టు వాళ్ళట్టు అంటారు. కానీ దేవుని గురించి మనము ప్రకటించే బిడ్డలుగా ఉన్నామా? ఒకటి జ్ఞాపకం చేసుకుందాం, మనము ఇప్పుడు మనం చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? మనము మోక్షము పరలోకానికి వెళ్ళాలని ఇంత ప్రయాస పడుతున్నాం. అందుకని దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రయాసతో భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తానని యేసుక్రీస్తు వారు వాక్యం సెలవిస్తుందండి. మనము ఈ లోకంలో ఎంత డబ్బు సంపాదిస్తే మన పరలోక రాజ్యానికి వెళ్తావు. నువ్వు ఇన్ని కోట్లు సంపాయి నువ్వు పరలోక రాజ్యం దేవుడి దగ్గర ఉంటావు, లేదా ఇన్ని లక్షలు సంపాయి నువ్వు అక్కడ ఉంటావు ఇక్కడ ఉంటావు అని చెప్పలేదండి. దేవుడు భేదవాళ్ళను కూడా దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడి లోకానికి వచ్చింది. ఆయన మంచి మనుషుల దగ్గరికి, మంచి వాళ్ళ దగ్గరికి రాలా, ఆయన దరిద్రమైన మనుషుల దగ్గరికి వచ్చారు, భేదాన్ని లేవనెత్తారు, పెంట కొప్పల మీద ఉండేటువంటి ప్రతి ఒక్క మనిషిని లేవనెత్తుతారండి. దేవుడు ఈ లోకంలో తెలివి తక్కువ వాళ్ళని ఎన్నుకుంటారు. దేనికంటే తెలివిగా ఉండేటువంటి వాళ్ళని వేసేదానికి, అంటే తెలివిగా ఉండేటువంటి వారికి గర్వం ఎక్కువ ఉంటుంది. ఆ గర్వము తొక్కు వేసేదానికి తెలివి లేని బిడ్డల్ని ఆయన ఎన్నుకొని ఆయన సేవలోకి వాడుకునేటువంటి దేవుడై ఉన్నాడు. మన జీవితంలో మనం వాడిపోకుండా మనము నీటి కాలయోర నాటబడాలంటే మనం యేసు క్రీస్తు వారి దగ్గరికి రావాలి, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాలి, నీటి బాప్తీసం తీసుకోవాలి. ఎప్పుడైతే యేసు క్రీస్తు వారి దగ్గరికి వస్తామో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన నీతిమంతుడు చెయ్యిని ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదండి. ఆయన వాక్కును పంపి అనేక మంది కుష్ఠరోగులు, జలధర రోగులు అనేక మంది స్వస్థపరిచారు. మనం ఇప్పుడు చనిపోయినా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, లేదా దేవుడు రాకడొచ్చిన మనం ఎత్తబడే సంఘంలో ఉండాలి. కాబట్టి మనం ఆయనలో ఈ లోకంలో ఉంటున్న ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, యేసు మీరు మొదటి కీర్తన 3వ వచనంలో యేసు మీ సెలవిచ్చారయ్యా, మా జీవితాలు యేసు ఫలించాలంటే ఏం చేయాలి? మీ దగ్గరికి రావాలా? ఈ లోకంలో మనుషులు ఫలించాలని ఆశపడుతున్నారు, మీ దగ్గరికి రాకుండా నేను ఈ లోకంలో గొప్పగా ఉండాలా యేసు అవన్నీ ఆలోచిస్తున్నారు. సొలొమోను మహారాజు గారు యేసు మీ జ్ఞానంతో యేసు ఆయన అన్ని అనుభవించి ఆయన రాజు అయి ఉన్నా కూడా ఒక మాట రాశాడు, ప్రసంగి రాశారు, పరమగీతంలో రాశారు, కొన్ని కీర్తనలు, కొన్ని సామెతలు ఇవన్నీ రాసి ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఈ లోకంలో సమస్తము వ్యర్థం అని అన్నారయ్యా. ఈ లోకంలో మనుషులు డబ్బుల కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, పేరు కోసం, ప్రఖ్యాత కోసం, అందం కోసం, చందం కోసం, ఈ లోకంలో అనేకమైన వాటి కోసం ప్రయాస పడుతున్నారయ్యా. ఆ ప్రయాస అంతా వ్యర్థము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మా జీవితాన్ని మీ పాదాల ముందు పెడితే మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారయ్యా. యేసే మీ వాక్యము మా పాదములకు దీపమై ఉంటుందయ్యా, మా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. యేసే మీ వాక్యమైన యేసే త్రోవ మీ మార్గంలో మేము నడవాలయ్యా. యేసే మా జీవితాన్ని మేము చక్కబెట్టుకోవాలి, మేము అక్షయ కిరీటం, జీవ కిరీటం పొందుకోవాలా. మేము ఈ లోకంలో ఒక పరుగు ప్రయాణం ఉన్నాం, ఆ పరుగు ప్రయాణము మేము ఆ
పరుగు కడముట్టించాలంటే మీ మార్గంలో నడవాలా. మేము కుడి ఎడమలకి తిరిగి మా జీవితాలు మేము నాశనం చేసుకోకుండా, మేము శరీరాశ నేత్రాశ జీవడంలోకి వెళ్లకుండా, మేము చూసే చూపు నడిచే నడక చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వదకరంగా దీవెనకరంగా మహిమకరంగా చేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క స్త్రీ మిమ్మల్ని స్తుతించాలా, ప్రతి ఒక్క పురుషుడు మిమ్మల్ని స్తుతించాలా. స్త్రీలు కానీ పురుషులు కానీ, స్త్రీలు తమ కన్నికత్వాలు కోల్పోకూడదయా. పురుషులు తమ పరిశుద్ధత వ్యభిచారంలోకి జారత్వంలోకి వెళ్లకుండా ప్రతి ఒక్క బిడ్డని మార్చమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతతో నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.